కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అల్లుడుగా రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మామగారు తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్టుగా ఉంది. ఆ మామగారు ఎవరో కాదు, సినిమాల్లో అన్యాయాలను ఎదిరించి పోరాడే హీరో నందమూరి బాలకృష్ణ. నిజ జీవితంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో రోజుకో నేరం అడ్డు అదుపు లేకుండా జరుగుతోంది. పట్టపగలే టీడీపీ నేతలు మారణాయుధాలతో సంచరిస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో హిందూపురం నియోజకవర్గంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇలా దొంగలు, దోపిడీదారులు, హంతకులు, కిరాతకుల పనిపట్టే పాత్రల్లో నటించి సినిమాల్లో మెప్పించిన నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో మాత్రం అలా చేయడం లేదు. రీల్స్ లోనే కథానాయకుణ్ణి తప్ప రియల్ లైఫ్ లో కాదని నిరూపించుకుంటున్నారు. పైపెచ్చు గూండాలకు మద్దతుగా నిలిచేలా ఆయన వ్యవహార శైలి తయారయ్యిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే గత 4 మాసాలుగా హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న దుర్మార్గ పరిణామాలు. హిందూపురం మండలం కొల్లకుంట గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కొందరు టీడీపీ, జనసేన కండువాలతో హడావిడి చేశారు. పండగ రోజున పార్టీలు వద్దంటూ వైఎస్ఆర్సీపీ నేత శివశంకర్ రెడ్డి వారిని వారించారు. చిన్నపాటి వివాదం సద్దుమడిగిందని భావించి ఎవరి పనులు వారు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ప్రత్యేక వాహనాల్లో కొల్లకుంట గ్రామానికి వచ్చిన గూండాలు, రౌడీలు వైఎస్ఆర్సీపీ నేత శివశంకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు అన్న విచక్షణ లేకుండా శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ నేతల దాడులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మా గ్రామమైనటువంటి కొల్లకుంట గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఉండింది. ఆ కార్యక్రమంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో అధికార పక్షానికి ఉన్న వాళ్ళు కండవాలు వేసుకురావడం జరిగింది. గ్రామస్తులందరూ ఇది తప్పు, ఇలా రాజకీయాలు చేయకూడదు, దేవుని కార్యక్రమాన్ని దయచేసి ఈ పద్ధతి తప్పించుకోండి అని చెప్తే, అయినప్పటికీ వినుకోకుండా రాత్రి కూడా చిన్నగా గొడవ జరిగి మమ్మల్ని కొట్టడం జరిగింది. అయినప్పటికీ పోలీసు సిబ్బంది వారు మమ్మల్ని అందరినీ శాంతపరిపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో మమ్మల్ని పంపించిన తర్వాత అప్పుడు క్లోజ్ అయిపోయి ఊరికి అయిపోయినాము. మళ్ళీ ఈరోజు మేము ఎవరూ లేని సమయంలో మా అమ్మ, మా నాన్న, నా భార్య, మా మామ, మా అక్క, మా అవ్వ, మా తాతళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ టీడీపీకి సంబంధించిన మంజునాథ్, నవీన్ అనే పిల్లోడు మా గ్రామస్తులు వాళ్ళకి సపోర్ట్గా బయట గ్రామస్తులను ఏమన్నా గుర్తు తెలియని వ్యక్తులను పిలుచుకొని వచ్చి విశిక్షణరకంగా రక్తాలు వచ్చేటట్లు, ఆడవారనే కనికరం కూడా లేకోకుండా వాళ్ళ బట్టలు చినిగిపోయేలా పబ్లిక్లో కొట్టడం, ఇంత ఘోరమైన పరిస్థితి మేము వస్తుందని మా కలలో కూడా అనుకోలేదన్నా. మరోవైపు హిందూపురం పట్టణంలో వేట కొడవలితో వీరంగం సృష్టించాడు టీడీపీ నేత శ్రీహరినాయుడు. లక్ష్మీపురం ఏరియాలో వినాయకుడి మండపం వద్ద డీజే వాడొద్దని, పాటలు పెట్టొద్దని టీడీపీ నేత ఘర్షణకు దిగాడు. మాటామాటా పెరిగి స్థానికులపై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో పాండురంగ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిపోయింది. ప్రతి నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి లోకేష్ మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం మినహాయింపు కాదు. హిందూపురంలో పచ్చపార్టీ నేతలు ప్రతిరోజు రెచ్చిపోతున్నారు. గోళాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సతీష్ ను చంపేశారు. గ్రామ సమీపంలో హత్య చేసి మృతదేహాన్ని గోళాపురంలో పడేసి వెళ్లారు. హిందూపురంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ హింస రాజకీయాలు చేస్తోందని, ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపిక ప్రశ్నిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ నుంచి సమాధానం లేదు. వాళ్ళ భార్య పైన, చిన్నాన్న పైన, అమ్మ పైన, భార్య పైన, అందరి పైన, అమ్మమ్మ పైన, వాళ్ళందరి పైన టీడీపీ పార్టీకి సంబంధించిన
మంజునాథ్, నవీను, అదర్ పర్సన్, అన్నోన్ పర్సన్స్ వాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు శివశంకర్ రెడ్డికి, వాళ్ళందరినీ తీసుకొని ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని విసిరేసిన పరిస్థితి కూడా నిజంగా మహిళలు చాలా కళ్ళ నీళ్ళు పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంత ఇంజరీస్ జరిగింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంబులెన్స్కి ఫోన్ చేస్తే 1 అవర్ అంబులెన్స్ కూడా రాలేదు. తర్వాత కనుక్కుంటే ఎందుకు రాలేదంటే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ అంబులెన్స్ని ఆపినారంట. మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య గారికి దయచేసి మీ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా నిజంగా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా ఒక సిద్ధాంతం నేర్పినాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఎలక్షన్స్ టైం ఎలక్షన్స్ చేద్దాం, మిగతా టైము డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా బాగా ఉండాలి, సౌహార్దత ఉండాలి అని, పార్టీలు చూడొద్దండి, మతాలు ప్రాంతాలు ఏది చూడొద్దండి, కలిసి ఉండండి అనే సిద్ధాంతం చెప్పినాడు. కాబట్టి గత 5 ఏళ్లలో ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఉద్భవించలేదు. ఒకటి అర్థం చేసుకోండి, ఊర్లో ఉండాలంటే ఎదురింటోళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ పార్టీకి అతీతంగా మీరు బతకాలా. మా ప్రభుత్వము ఉంది అని మీరు ఇలా చేస్తే మా కార్యకర్తలు ఊరుకుండేది లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు దయచేసి మీ కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది నా ఒక రిక్వెస్ట్. హింసా రాజకీయాలతో పాటు ల్యాండ్ డీల్స్ కూడా హిందూపురం నియోజకవర్గంలో పెరిగిపోయాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములపై టీడీపీ నేతలు కన్నేశారు. సెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హిందూపురంలోని 2 కోట్ల రూపాయల విలువైన పాడి రైతుల సొసైటీ భవనాన్ని కబ్జా చేయడానికి ఇటీవల దానిని టీడీపీ నేతలు కూల్చేయడం తీవ్ర దుమారం రేపింది. ఓవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా, మరోవైపు భూకబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. పైగా ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు ఉండకుండా పోలీసులపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో హిందూపురం వాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూపురం నియోజకవర్గంలో జరుగుతున్న నేరాల పరంపరతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అల్లుడు మంత్రి లోకేష్ నిర్దేశించినట్టుగా రెడ్ బుక్ పుస్తకం ప్రకారం మామ బాలకృష్ణ నడుచుకోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలా చేయడం తప్పని, రాజకీయ కక్షలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని చెప్పాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ మాట చెప్పకపోవడం విపక్షాలనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా విస్మయానికి గురి చేస్తున్నట్లు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.